రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నెక్స్ట్ 5 years లో బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి సార్? సో ఇట్లాంటి బాగా డిమాండ్ ఉండబోతుంది. ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్సులు 5 చెప్పారు కదా, వాటి మార్కెట్లో చాలామంది ఫేక్ ట్రైనర్లు వస్తున్నారు. వాళ్ళ ద్వారా కాకుండా జెన్యున్గా నేర్చుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మంచి ట్రైనర్ని చూస్ చేసుకునేటప్పుడు ఎవరో చెప్పారు కదా అని మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. మనం కొంతమంది 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బ్లైండ్గా చూస్ చేసుకుంటారు. Hello everyone, welcome to Open Forum with Suman TV. ఇవాల్టి ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రజెంట్ సినారియోలో జాబ్ వర్సెస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్న అంశంపై మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ కార్పొరేట్ ట్రైనర్ ఉదయ్ కిషోర్ గారు. హలో అండి. హలో మేడం. వెల్కమ్ సార్. అండ్ మనతో పాటు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ హూ రియలీ రిక్వైర్డ్ ద అడ్వైస్ ఆర్ హియర్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు షూట్ చేసే క్వశ్చన్స్ ఉదయ్ గారు అటు ప్రేక్షకులకు కూడా చాలా వాల్యుబుల్ అవ్వచ్చు. సో ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, బెనిఫిట్ మీకే. సో ఐఎమ్ సారీ ఐఎమ్ స్టార్టింగ్ మై క్వశ్చన్ లైక్ దిస్ బికాజ్ లైక్ ప్రజెంట్ సినారియోలో డబ్బు సంపాదించాలంటే ఎడ్యుకేషనే ఇంపార్టెంటా, దే ఆర్ మెనీ అదర్ వేస్ టు అని అంటున్నారు. సో మీ ఆన్సర్ ఫర్ ఇట్. ఇక్కడ డబ్బు సంపాదించడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. డబ్బు సంపాదించడానికి కూడా ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి డబ్బు సంపాదిస్తాను అంటే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా ఎడ్యుకేషన్ లేకుండా డబ్బు సంపాదిస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఒక విధంగా మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, దాని గురించి మీకు ఒక అవేర్నెస్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. దానికి డెఫినెట్గా ఎడ్యుకేషన్ కావాలి. లేదు నేను డైరెక్ట్గా వెళ్తాను, నేనే బిజినెస్ పెట్టి చూస్తాను అంటే ఏమవుతుంది అంటే, సో and you will end up with losing some money and you will realize it and you will experience it, you will learn from it. సో మీరు చివరిగా ఏంటి అంటే మీరు కొంత టైం లూజ్ అవుతారు, కొంత అమౌంట్ లూజ్ అవుతారు. ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ లర్న్ ఇట్. సో ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఏం చేసుకుంటారు. అదే ఎడ్యుకేషన్ ద్వారా అనుకోండి, ముందే అందులో ఉన్న ఛాలెంజెస్ మీరు తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఆల్రెడీ సెటప్ చేసిన ఒక పర్సన్ తోటి మీరు మాట్లాడారు అనుకోండి, అతని దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్నారు అనుకోండి, అతని ఛాలెంజెస్ మీకు ముందే చెప్తాడు. సో మీకు టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనీ సేవ్ అవుతుంది. సో తద్వారా ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ చేయకుండానే మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్కి ఆ పవర్ ఉంది. సో లెట్ మీ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ ద బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ రైట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. లైక్ మీలో ఎంతమంది ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, మీలో ఎంతమంది జాబ్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, మీలో ఎంతమంది జస్ట్ ఐ వాంట్ మనీ యార్ అది ఎట్లయినా సరే అని ఎంతమంది ప్రిఫర్ చేస్తారు? Raise hands or speak up. I will prefer for education. You'll prefer for education. Okay. మీరు ఏదానికి మూడిట్లో ఏదొద్దా మీకు? స్పందించే హృదయాలు లేవా మీకు? స్పందించండి. విచ్ ఇస్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? First education is important. Other తర్వాత money automatic. If we have knowledge then automatically money will be follows అంటారు. మీ పేరు? నా పేరు ఇమ్రాన్. ఓకే. హౌ అబౌట్ యూ అండి? కెమెరాల కోసమో లేకపోతే మన డిస్కషన్ కోసమో చెప్పకండి, మీకు ఏమనిపిస్తుందో అదే చెప్పండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను అంటున్నానండి, ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఎందుకు, నేను డబ్బు సంపాదిస్తున్నానుగా, సిట్టింగ్ హియర్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ నేను అంటున్నాను. సో మీ సినారియో ఏంటి? ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఇవాళ. కంపేర్ టు చాలా ఇన్స్టిట్యూట్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తే వాళ్ళు అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా దాని ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఎడ్యుకేషన్ ఉన్న ఒకటే అనుకునేట్టు. ఓకే, ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ అసలు. యాక్చువల్గా ఫ్యూచర్లో కూడా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఎడ్యుకేషన్తో సర్వైవ్ కావచ్చు. సో ఇక్కడంతా ఎడ్యుకేషన్కే ఓటేస్తున్నారు. సూపర్, రైట్. సో మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి, ఎనీ వన్ ఆఫ్ యూ. హాయ్ సార్, నెక్స్ట్ 5 yearsలో బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి సార్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఎందుకంటే ఇది మంచి క్వశ్చన్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి ఫ్యూచర్ థింకింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ప్రజెంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి ప్రజెంట్ గురించి ఆలోచిస్తా ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేకపోయాం అనుకోండి, విల్ బి అవుట్డేటెడ్. మనం అవుట్డేట్ అయిపోతాం.
అందుకని 5 years అహెడ్ ఆలోచించడం అనేది చాలా మంచి ఆలోచన. చాలా మంచిగా క్వశ్చన్ అడిగారు. ఇక్కడ విషయం ఏంటి అంటే నెక్స్ట్ 5 yearsలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఇంటెలిజెన్స్, తర్వాత పోతే రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి, సో ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా డిమాండ్ ఉండబోతుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక వన్స్ అపాన్ ఎ టైమ్ మనము టీవీని దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేసేవాళ్ళం, తర్వాత రిమోట్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసేసి మన వాయిస్ని రికగ్నైజ్ చేస్తుంది. త్రూ వాయిస్ ఏంటి మనం టీవీని కంట్రోల్ చేయగలుగుతున్నాం ఈరోజు. సో మీరు చూస్తే అలెక్సా కావచ్చు, ఇట్లా చాలా వస్తున్నవి. సో మీరు కనుక చూసుకుంటే నెక్స్ట్ 5 yearsలో బాగా స్టార్ట్ అవబోతా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్. ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 5 yearsలో చూసుకుంటే మంచి జాబ్స్ ఉంటాయి, దాని మీద మంచి గ్రోత్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, జనరేటివ్ ఇంటెలిజెన్స్ మీద, తర్వాత పోతే బ్లాక్ చైన్, తర్వాత పోతే ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి. ఇట్లా కొన్ని టెక్నాలజీస్ మీద బాగా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది కమింగ్ డేస్లో. సో ఇలా ఏంటి అంటే ఇలా ముందే కొంచెం ఫ్యూచర్ని గెస్ చేయడం వల్ల మనము అవుట్డేట్ అవ్వకుండా కొత్త టెక్నాలజీస్లోకి అప్డేట్ అవ్వడం వల్ల మనం చాలా సేఫ్గా ఉంటాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనల్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 30 years మనం ఆలోచిస్తే, సో మన ప్రజెన్స్ ఇప్పుడు నేను మీతో మాట్లాడను, ఇక్కడ మీరు ఎక్కడో ఉంటారు, మీ ప్రజెన్స్ ఇక్కడ ఉంటుంది, అంటే మీ ప్రోటోటైప్ ఇక్కడ ఉంటుంది. ఐల్ బి టాకింగ్ టు యూ. సో వర్చువల్ రియాలిటీ. సో మీరు ఎక్కడో ఉంటారు, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటారు, బట్ మీరు అక్కడ మాట్లాడతారు, సేమ్ పోస్చర్ ఇక్కడ కనపడుతుంది. అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుద్ది. సో అలాంటి పర్సన్స్ మనం మాట్లాడే రోజులు వస్తాయి. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. కమింగ్ డేస్లో దానికి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న మీ పేరు కోర్స్ అండి? సతీష్ అండి. నా పేరు సతీష్. ఓకే. ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్సులు 5 చెప్పారు కదా, వాటిలో మార్కెట్లో మామూలుగా చాలా మంది ఫేక్ ట్రైనర్లు వస్తున్నారు. వాళ్ళ ద్వారా కాకుండా జెన్యున్గా నేర్చుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మంచి ట్రైనర్ని చూస్ చేసుకునేటప్పుడు ఎవరో చెప్పారు కదా అని మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. మనం ఫస్ట్ ఒక 4 or 5 డెమోస్ అటెండ్ అవ్వాలి. వాళ్ళలో బెస్ట్ ఎవరో అనేది చూస్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎవరైనా ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ప్లేస్ అయి ఉన్నారా, ఎలా ట్రైనింగ్ ఇచ్చారు అనేది అతనికి, సపోజ్ ఏదైనా ఆల్రెడీ యూట్యూబ్లో కావచ్చు అతనికి సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉందా, లేదా యూట్యూబ్లో కావచ్చు లేదంటే గూగుల్లో కావచ్చు అతను రాసిన బ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా చూసి అతను మనం వ్యాలిడేట్ చేసుకొని అప్పుడు మనం ట్రైనర్ని చూస్ చేసుకోవాలి. మనం కొంతమంది 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బ్లైండ్గా చూస్ చేసుకుంటారు. మా బ్రదర్ చెప్పాడని చెప్పేసి, మా సిస్టర్ చెప్పిందని చెప్పేసి బ్లైండ్గా ట్రైనర్ని చూస్ చేసుకుంటారు. సో తద్వారా ఏమవుతుంది అంటే జాయిన్ అవుతారు, సబ్జెక్ట్ అంత మాత్రంగా చెప్తారు, మీరు నష్టపోతారు. అలా కాకుండా మీరు సెల్ఫ్గా 4-5 డెమోలు అటెండ్ అవ్వండి. అందులో ఎవరు బాగా చెప్తారనేది మీరు అనలైజ్ చేసుకోండి. తద్వారా అతని గురించి గూగుల్ రివ్యూస్ ఉంటాయి, గూగుల్ బ్లాగ్స్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. ఏమైనా చేశారో అతను ఏ విధంగా చెప్తున్నారనేది చూడండి. సో డెప్త్గా చెప్తున్నారా లేదా అనేది చూడండి. సో బ్లైండ్గా వెళ్ళి జాయిన్ అవ్వకుండా మీ అనాలిసిస్ చేసి అప్పుడు చూస్ చేసుకోండి ట్రైనర్ని. అలా ముందుకెళ్తే మీకు ఏంటంటే మంచి ట్రైనర్స్ దొరికే అవకాశం ఉంటుంది. రైట్, మీ ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు ఆల్రెడీ చెప్పున్నారు, వీ షుడెంట్ నెవర్ హెసిటేట్ టు క్వశ్చన్ ద ట్రైనర్ ఆల్సో, లైక్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్ ఆర్ విచ్ ఇన్స్టిట్యూట్ యు ఆర్ ఫ్రమ్ అని అడగడానికి మొహమాట పడొద్దు. బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. మీరు చాలా వీడియోస్లో కూడా, ఉదయ్ గారు వీడియోస్లో కూడా చెప్పున్నారు హౌ యూ షుడ్ సెలెక్ట్ యువర్ పర్ఫెక్ట్ ట్రైనర్ అని చెప్పేసి. సో సిటీస్లో ది బెస్ట్ ట్రైనర్స్ ఎవరు ఉన్నారు అని అంటే మీరేం చెప్తారు? డెఫినెట్గా మేడం, ఎక్కువ మందికి ట్రైన్ చేస్తున్నారంటే బెస్ట్ ట్రైనర్ అని మనం చూస్ చేయలేము. మామూలుగా నేను ఒక ట్రైనర్ని చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మోటో ఏంటి. ఒక ట్రైనర్ మోటో ఎప్పుడు ఎలా ఉంటుందంటే కమర్షియల్గా ఉండదు. బెస్ట్ ట్రైనర్ మోటో ఎప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్కి ఎంత కంటెంట్ షేర్ చేయాలి, ఎలా చెప్తే ఎంత బాగా షేర్ అవుతుంది, ఎంత నాలెడ్జ్ మనం షేర్ చేయగలుగుతాము, వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తే వాళ్ళు ప్లేస్ అవుతారు అన్న మోటో ఎక్కువ ఉంటుంది బెస్ట్ ట్రైనర్కి. ఒక ట్రైనర్ తోటి వీలైతే మాట్లాడండి. మీరు ట్రైనర్ని చూస్ చేసుకునే ముందు ట్రైనర్తో మాట్లాడండి. అతని యొక్క ఇంటెంట్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు బెస్ట్ ట్రైనర్ని చూస్ చేసుకున్నట్టే. సో రైట్ ట్రైనర్ని చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విషయం ఏంటి అంటే లైఫ్లోకి వచ్చేసరికి చూస్ ద రైట్ పార్ట్నర్ అంటారు. ఓకే, ఇట్లా కెరియర్ పరంగా వచ్చేసరికి చూస్ ద రైట్ ట్రైనర్ అంటారు, చూస్ ద రైట్ మెంటర్ అంటారు. ఒక ట్రైనర్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను చూశాను, చాలామంది స్టూడెంట్స్ని చూశాను. నా స్టూడెంట్స్ని 2-3 దగ్గర ట్రైన్ అయ్యి
థర్డ్ టైం నా దగ్గరకు వచ్చేసి సార్ ఇట్లా మేము ట్రైనింగ్ తీసుకున్నాము, సో వీ ఎండెడ్ అప్ విత్ నథింగ్ అని చెప్పేసి మళ్ళీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని రీసెంట్గా డేటామాటిక్స్ అనే కంపెనీలో ప్లేస్ అయినారు, సందీప్ అని చెప్పేసి. సో అతను నేను కంటిన్యూస్గా మోటివేషన్ చేస్తూ ఉండేవాడిని. సార్ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను చేయగలుగుతానా లేదా అంటే డెడికేటెడ్ పర్సను నేను కంటిన్యూస్గా మోటివేషన్ ఇచ్చుకుంటా ఇద్దరు ముగ్గురు దగ్గర నేర్చుకుని నేను నేర్చుకోలేకపోయాను సార్ అని చెప్పినా కూడా తనకు కొంచెం కన్సెషన్ ఇచ్చి నేర్చుకునేలా చేసి తను ఇప్పుడు డేటామాటిక్స్ అనే కంపెనీలో మంచి ప్యాకేజ్తో సెట్ అయ్యారు. ఆల్మోస్ట్ 12 lakhs per annum వస్తుంది. సూపర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీఎస్సీ, ఇప్పుడు తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీఎస్సీ, తర్వాత ఎంబీఏ తీసుకున్నాను. సో ఏ కోర్స్ తీసుకుంటే కొద్దిగా గెట్ ఇన్ అవుతాను అని నా క్వశ్చన్ సార్, మీ సజెషన్ ఏంటి? ఓకే, సో మీరు ఎంబీఏ కంప్లీట్ చేశారు, ఇప్పుడు ఎటువంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. సో మీరు ఎటువైపు అంటే ఏ రంగం వైపు మూవ్ అవుదాం అనుకుంటున్నారు? ఐటీ వైపు మూవ్ అవుదాం అనుకుంటున్నారా? ఐటీ వైపా అకౌంటెంట్ కదా? ఎస్ఏపీ ఐటీ వైపు. ఇక్కడ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలని మీరు అడిగారు, ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలి? మీరు ఎస్ఏపీ అని మీరే చెప్పారు. ఐటీ సార్, ఐటీ. ఓకే, సో మీరు ఐటీ వైపు రావాలని అనుకుంటే, సో మీరు ఎందుకు ఐటీ వైపు రావాలనుకుంటారు? మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు, మంచి ప్యాకేజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం సాటర్డేస్ సండేస్ హాలిడేస్ ఉంటాయి. సో మంచి కొంచెం వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది, కొంచెం ఇటువంటి వాటికి బాగా అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటారు. దట్టు ఏంటంటే ఒక ఫ్యామిలీని బాగా లగ్జరియస్గా లీడ్ చేయాలి అంటే ఐటీ జాబ్ చేస్తే బాగా లగ్జరియస్గా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి, బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది మీ క్వశ్చన్, అంతే కదా? సో ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రజెంట్ క్లౌడ్ మీద మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో క్లౌడ్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. సో సచ్ యాజ్ సర్వీస్ నౌ టెక్నాలజీ తీసుకోండి. సర్వీస్ నౌ టెక్నాలజీకి ఏంటి అంటే సో దీనికి డిమాండ్ అయితే ఎక్కువ ఉంది. అంటే ఆర్గనైజేషన్స్ సర్వీస్ నౌ డెవలపర్స్ కోసం ఎక్కువ మందిని చూస్తున్నారు. సో దట్ సర్వీస్ నౌ నేర్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో చాలామందికి ఈ టూల్ తెలీదు. సో ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్నాయనుకోండి, క్లౌడ్ టూల్స్, మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ సేల్స్ ఫోర్స్ తీసుకుందాం. సేల్స్ ఫోర్స్ ఆల్సో క్లౌడ్ టూల్. సో సేల్స్ ఫోర్స్ కను సర్వీస్ నౌకి డిఫరెన్స్ ఏంటంటే సర్వీస్ నౌ పాపులర్ టూల్, సేల్స్ ఫోర్స్ ఆల్సో పాపులర్ టూల్. సో సేల్స్ ఫోర్స్కి ఏంటంటే బాగా అందరికీ తెలుసు, అందరూ నేర్చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ దీనికి డిమాండ్తో పాటు సప్లై కూడా ఎక్కువ ఉంది. సర్వీస్ నౌకి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో తద్వారా ఏంటి అంటే సర్వీస్ నౌ లాంటి కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఆపర్చునిటీస్ త్వరగా జాయిన్ అవ్వడానికి, త్వరగా ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సేల్స్ ఫోర్స్ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అలా AWS కావచ్చు, అజూర్ కావచ్చు, మ్యూల్ సాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ క్లౌడ్ టూల్స్. రీసెంట్గా స్నోఫ్లేక్ అని ఒకటి వచ్చింది. సో ఇవన్నీ క్లౌడ్ టూల్స్ అనమాట. ఈ క్లౌడ్ టూల్స్ మీద నేర్చుకుంటే ఏంటి అంటే మీకు ప్రజెంట్ మంచి ప్యాకేజ్ తోటి మంచి ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంది, త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, అదే అలాగే జనరల్గా 10th తర్వాత ఇంటర్ తర్వాత పిల్లలు చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఇప్పుడు. లైక్ ఈ ఫాస్ట్ సినారియోలో, ఫాస్ట్ జనరేషన్లో ఒక కోర్స్ వస్తుంది, 6 months వస్తుంది, మళ్ళీ ఇంకోటి దానికి దానికి అమ్మమ్మ ప్రిపేర్ అయిపోతూ ఉంది. సో మనం చిన్నప్పటి నుంచి పేరెంట్స్గా ఏం చేస్తుంటామంటే నువ్వు ఫ్యూచర్ డాక్టర్, ఫ్యూచర్ ఇంజనీర్ అనే, ఫ్యూచర్ ఐటీ జాబ్ హోల్డర్ అనే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. నువ్వు ఫారెన్లో ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలని. అసలు వాళ్ళకేం కావాలో వాళ్ళు పెరుగుతున్న తరుణంలో మనం మర్చిపోతా ఉన్నాం. సో మనం వాళ్ళని ఎలా గైడ్ చేయొచ్చు? ఫస్ట్లీ మేడం, ఇక్కడ ఏంటి అంటే తల్లిదండ్రులు మన బాగు కోసమే ఆలోచిస్తారు, డెఫినెట్లీ మనం బాగుండాలని ఆలోచిస్తారు. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు కష్టపడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా డాక్టర్ అవ్వాలి, లేదంటే మా పిల్లలు కూడా ఇంజనీర్ అవ్వాలి, నాలా కష్టపడకూడదు, కూర్చొని నేర్చుకోవాలి, చదువుకోవాలి, మంచిగా లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళకి ఒక లోపల ఒక ఇంటెంట్ ఉంటుంది. సో తద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తారు. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసే క్రమంలో తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి అంటే స్టూడెంట్స్కి దేని మీద ప్యాషన్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు గేమ్స్ ఆడుకుంటా క్రికెట్ బాగా ఆడుతూ ఉంటారు, అలా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అలానే ఇప్పుడు కొంతమంది
చిన్న చిన్న బొమ్మలు తీసుకొని ఆ బొమ్మల్ని కొంచెం అవి ఇవి కనెక్ట్ చేసేసి ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేస్తారు. ఇన్నోవేషన్ వైపు ఐడియా ఉంది. సో వాళ్ళని ఎటువైపు మూవ్ చేస్తే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది అనేది మన తల్లిదండ్రులుగా గ్రహించాలి. సో గ్రహించి వాళ్ళని అటువైపు మనల్ని పుష్ చేయడానికి చేస్తే ఏంటి అంటే స్టూడెంట్స్ గ్రోత్ అనేది బాగుంటుంది. ప్యాషన్ కోసం తను ఏదైనా చేస్తాడు మేడం. సో ప్యాషన్ కాకుండా ఫోర్స్ఫుల్గా రుద్దాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అయిష్టంగా నేర్చుకుంటాడు. సో దానివల్ల హీల్ ఎండ్ అప్ విత్ నథింగ్. సో ఒక 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 పేరెంట్ వాళ్ళ పిల్లలు దేని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది గ్రహించాలి. తద్వారా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు మూవ్ చేయాలి స్టూడెంట్స్ని. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, దాంట్లో సక్సెస్ సాధించడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు. సో అలా ఎక్కువగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పేరెంట్స్ అట్లా గైడ్ చేస్తే పిల్లల్ని వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్, నా పేరు గణేష్. గణేష్. ఇప్పుడు మనం జాబ్ చేయాలంటే ఒక కోర్స్ చేయాలి, 2 కోర్సులు తీసుకొని చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎలా చేస్తే బెస్ట్? చాలా మంచి పాయింట్ హైలైట్ చేశారు. ఇక్కడ నార్మల్గా ఏం చేస్తారంటే వస్తారు, హైదరాబాద్ వస్తారు, ఒక కోర్స్ నేర్చుకుంటారు, ఆ కోర్స్ మీద కాల్స్ తక్కువ ఉన్నాయి అంటారు. ఓకే, మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకుంటారు, ఆ కోర్స్ మీద కాల్స్ తక్కువ ఉన్నాయి అంటారు, మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకుంటారు. అట్లా అమీర్పేటకు వచ్చేసి లేదంటే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కి వచ్చేసి ఏ ఫీల్డ్ అయినా కావచ్చు 5-6 కోర్సులు నేర్చుకుంటారు. 5-6 కోర్సులు నేర్చుకోవడం వల్ల చివరికి వాడికి ఏమీ రాదు. 5-6 కోర్సులు నేర్చుకోవడం వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే ఒక కోర్స్ నేర్చుకోండి, ఆ కోర్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే క్రమంలో మీరు ఇప్పుడు ఫ్రెషర్ కదా, ఫ్రెషర్ ఒకవైపు తీసుకుందాం, ఎక్స్పీరియన్స్ ఒకవైపు తీసుకుందాం. ఫ్రెషర్గా మీరేంటి ఇంటర్వ్యూకి వెళ్తారు, ఫెయిల్ అవుతారు. ఎక్కడ ఫెయిల్ అవుతారో మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ వచ్చి ఎక్కడ ఫెయిల్ అయ్యారో దాని మీద ఫోకస్ చేస్తారు. సెకండ్ టైం ఫెయిల్ అవుతారు, థర్డ్ టైం ఫెయిల్ అవుతారు, ఫోర్త్ టైం ఫెయిల్ అవుతారు. అదే టెక్నాలజీ మీద ఉండాలి. మళ్ళీ టెక్నాలజీ మూవ్ అయ్యారనుకోండి, మళ్ళీ దాని నుంచి ఫస్ట్ నుంచి బిగిన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక కోర్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ కోర్స్ మీద మనం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. ఇంటర్వ్యూస్ ఇచ్చే క్రమంలో ఏమవుతుందంటే ఫెయిల్ అవుతూ ఉంటాం, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం, మళ్ళీ వచ్చి దాని మీద ఫోకస్ పెడతాం, మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం. అట్లా ఫ్రెషర్ సక్సెస్ అవ్వగలడు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటాడు, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక కోర్స్ నేర్చుకుంటాడు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాడు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అవ్వడం తర్వాత ఓకే మీకు ఈ టాపిక్ ఎక్స్ట్రా టాపిక్ ఈ టాపిక్ వచ్చా అని అడుగుతారు. మళ్ళీ వచ్చి ఆ టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి. అదే కోర్సులో ఇంకొక టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి. ఆ టాపిక్ మీద ఫోకస్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంతకు ముందున్న సబ్జెక్టు ఈ ఎక్స్ట్రా టాపిక్ తోటి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూలో అటెండ్ అవుతాడు. సో ఇంతకు ముందున్న టాపిక్ మీద ఆన్సర్ చేయగలడు, ఈ టాపిక్ మీద ఆన్సర్ చేయగలడు, ఇంకో కొత్త టాపిక్ అడుగుతారు, మళ్ళీ ఆ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అట్లా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒకే టెక్నాలజీలో మీరు సబ్జెక్ట్ని స్కిల్ అప్ చేసుకుంటూ ఉంటారు. సో మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల యూ విల్ ఎండ్ అప్ విత్ నథింగ్. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఒకటే కోర్స్ మీద నిలబడి అదే కోర్సులో ఎక్స్ట్రా నేర్చుకుంటూ ఉంటే మీకు స్టాండర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీరు ఆ సబ్జెక్ట్లో ప్రొఫెషనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్లో మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే, మల్టిపుల్ కోర్సెస్ మీద ఫోకస్ చేయొద్దు అసలు. ఇప్పుడు డిగ్రీ అయిపోతేనే చాలా మంది జాబ్స్ చేయాలనుకుంటారు, పేరెంట్స్ వల్ల ఎంబీఏ చేస్తారు, వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి మీరు? సో డిగ్రీ అయిపోగానే ఎంబీఏ పేరెంట్స్ వల్ల ఎంబీఏ చేయాలంటారు, బట్ కాకపోతే స్టూడెంట్కి వచ్చి జాబ్ చేయాలనున్నది మీ ఉద్దేశంలో ఏంటిది? ఎవరిని కూడా మనం ప్రెజర్ చేసి నేర్పించకూడదు. సో నేనేమంటా అంటే ఎంబీఏ ఎందుకు చేయాలి అంటే తనకి ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మనం అతన్ని ఎంకరేజ్ చేయాలి ఆ ఏరియాలో ఎంబీఏ చేయమని చెప్పేసి. ఫోర్స్ఫుల్గా అతన్ని ఎంబీఏ చేయమంటాం అనేది కరెక్ట్ కాదు. సో నేను చెప్తున్నాను కదా, ఫోర్స్ఫుల్గా పిల్లల్ని ఎంబీఏ చేయండి అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మనం ఎక్స్ట్రా మనీ పెట్టైనా సరే మనం నేర్పించాలి. ఇంకా లేదు వాళ్ళ పిల్లలు కనుక నేను చదువుకుంటాను ఎంబీఏ చేయాలని ఉంది అని చెప్పేసి పేరెంట్స్ని అడిగినప్పుడు అవసరమైతే ఇంకా అప్పు చేసి మంచి కాలేజీలో చదివించినా కూడా తప్పులేదు. ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ఫుల్గా ఎంబీఏలో చేర్చడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఓకే, సో తనకి వర్క్ చేయాలని ఉంటుంది. డెఫినెట్గా 3 ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత తను 3 ఇయర్స్ డిగ్రీ చేసేటప్పుడే స్కిల్స్ పెంచుకుంటే చాలా మంచిది. 3 ఇయర్స్ డిగ్రీ తర్వాత పెంచుకుంటే ఏంటంటే ఒక 1 or 2 ఇయర్స్ స్కిల్స్ పెంచుకోవడంలో తను టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది.
సో డిగ్రీ చదువుకునేటప్పుడే స్కిల్స్ పెంచుకుంటే తనకి అయిపోయిన తర్వాతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత స్కిల్స్ పెంచుకుంటే 1 or 2 years కష్టపడాల్సింది ఉంటుంది. దెన్ వన్స్ స్కిల్స్ పెంచుకున్న తర్వాత ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్ ఈస్ బెటర్ టు క్విట్ ఇట్, వదిలేయడం బెటర్. దాన్ని పట్టుకొని అయిష్టంగా చదివి ఒక 2 years వేస్ట్ చేసుకొని కంటిన్యూ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో తనకి జాబ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే 3 years డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ వైపు వెళ్ళడమే మంచిది. బట్ పేరెంట్స్ ప్రెజర్ పెడుతున్నారు కదా, వాళ్ళకి పేరెంట్స్ మీరు ఇచ్చే సజెషన్? డెఫినెట్గా నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో పేరెంట్స్ ప్రెజర్ చేయకూడదు. స్టూడెంట్స్కి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. అప్పుడు మనం ప్రెజర్ చేయకూడదు. సో పేరెంట్స్కి మనం యాజ్ ఏ మనం యంగర్స్ కదా, పేరెంట్స్ ముందు మనం ఎప్పుడు చిన్నపిల్లలమే, వాళ్ళకి మనం కరెక్ట్గా చెప్పుకోవాలి, ఇలా ఉంది పరిస్థితి, దానివల్ల నేను ఒక 2 yearsలో స్కిల్స్ పెంచుకుందాం అనుకుంటున్నాను, జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఎంబీఏ చేయడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి డెఫినెట్గా చెప్పుకోవాలి. ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేసినా కూడా చెప్పుకోవాలి. ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయకూడదు. చేసే పరిస్థితి వస్తే యూ షుడ్ సిట్ టాక్ అండ్ కన్విన్స్, జస్ట్ లైక్ మూవ్ ఆన్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎస్. సో మీరు ఐటీ జాబ్స్కి వచ్చారనుకోండి, ఐటీ జాబ్స్కి వచ్చేసరికి మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మాట్లాడాల్సి వస్తుంది. మనకి ఇండియాకి అంతా కూడా వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యుఎస్ నుంచి, నార్త్ అమెరికా నుంచి, కెనడా నుంచి, యూరప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇటు సైడ్ నుంచి వస్తుంది. సో మనం వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాలి అంటే మనం తెలుగులో చేయలేం. క్లయింట్స్ తోటి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, వాళ్ళతో మాట్లాడే విధానాన్ని కూడా కమ్యూనికేషన్ స్కిల్సే అంటారు. సో ఒక ఐటీ జాబ్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మాట్లాడాలి అంటే మనకి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. కమ్యూనికేషన్ చాలామంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తారంటే సబ్జెక్ట్ ఉంటే సరిపోద్ది, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మనం ఏదన్నా వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలన్నా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో హియర్ యూఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. వాళ్ళు ఏమంటారంటే మీరు ప్రాపర్గా కన్వే చేయకపోతే సో ఇండియన్స్ సరిగా మాట్లాడరు, ఇంగ్లీష్లో సరిగా మాట్లాడరు, ఇండియన్స్కి సరిగా ఇంగ్లీష్ రాదు అన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తారు. సో అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీలో వచ్చేసరికి స్పెషల్గా. సో అదర్ సెక్టార్స్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను చూశాను, సో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద వ్యక్తి. సో ఆయన వైజాగ్లో నేను చూశాను, ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్లో మాట్లాడితే అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చదువుకుంది ఇంటర్మీడియట్, పోలీస్ ఆఫీసర్ చదువుకుంది చాలా పెద్ద చదువు, అయినా కూడా తను ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయలేకపోయారు. సో అదొక ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది కొంచెం గ్లామరస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఐటీలోకి వచ్చేసరికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళినా కూడా, అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అనేది చాలా యూజ్ అవుద్ది. సో అట్లానే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం అది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారి కేసుతో పాటు చాలా కేసెస్ డైలీ బేసిస్ మీద చూస్తుంటాం. సేమ్ కాలేజ్, సేమ్ బెంచ్ మేట్స్ ఉంటారు, వాళ్ళకన్నా మనం ఒక ఆకు ఎక్కువే చదువు ఉంటాం, బట్ దెన్ వాళ్ళు మనకన్నా ఒక అడుగు ముందే ఉంటారు. జస్ట్ బికాస్ హౌ దే ప్రెజెంటబుల్గా ఎలా వాళ్ళు మాట్లాడతారు అన్నది really plays, when it comes to IT, it really plays very important role. Yes. So that is very important. డెఫినెట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మాట్లాడాలన్నప్పుడు డెఫినెట్గా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మీరు తెలుగులో మాట్లాడతానంటే నాకు అర్థం కావడం లేదంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఐటీలోకి రావాలని చెప్పి చాలా మంది ప్రాక్సీలు, బ్యాక్డోర్ల ద్వారా వెళ్తున్నారు. అయితే అది వెళ్ళడం వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అంటే చాలా ఇన్స్టిట్యూట్లు కూడా చాలా మందికి అలా సపోర్ట్ చేసి అలా బ్యాక్ డోర్ ద్వారా కూడా పంపించేస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ ప్రాక్సీ అనే పదం రీసెంట్గా హైలైట్ అయింది. ఇది ఇండియాలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హైలైట్ అయింది. బిఫోర్ పాండమిక్ ప్రాక్సీ అనే పదం ఎవరికి తెలియదు, దాని మీనింగ్ కూడా ఎవరికి తెలియదు. ప్రాక్సీ అనేది కొత్త పదం అయితే కాదు, ఎందుకంటే ఇది యుఎస్లో విలయతాండం చేస్తూ ఉంది. ప్రాక్సీ అనేది కరోనాకి ముందు కూడా ఉంది. సో అది కరోనాతోటి ఇండియాకి కూడా వచ్చేసింది. ఇండియాలోకి ప్రాక్సీ అనే పదం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్
అతను ఏం చదివాడా, ఏం చదవలేదా, వర్క్ చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి చూడకుండా తీసుకురావడం, కూర్చోబెట్టడం, ప్రాక్సీ చేయడం, లోపలికి పంపించడం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఏమవుతుంది, అతనేమో ఏమీ నేర్చుకోడు. తను కంప్లీట్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. ఒక 1 or 2 months అలానో ఇలానో మెయింటైన్ చేస్తాడు, వెంటనే బయటకు వచ్చేస్తాడు. అప్పుడు రియాలిటీ అర్థమవుతుంది తనకి. సో త్రూ ప్రాక్సీ ద్వారా వెళ్ళడం అనేది కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే నా స్టూడెంట్స్కి, ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకోండి, సబ్జెక్ట్ బాగా గెయిన్ చేసుకోండి, ఇంటర్వ్యూస్లో మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వండి. ప్రతి ఇంటర్వ్యూ నుంచి మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా మీరు సహనం కోల్పోవద్దు. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూస్ నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. అట్లా త్రూ ఆర్గానిక్ వేలోనే వెళ్ళండి తప్పితే ప్రాక్సీలో వెళ్ళడం వల్ల మీరు వెనక్కి వస్తారని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. చాలామంది కూడా త్వరగా జాబ్ తెచ్చుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్లి వయసు వచ్చేసింది, నాకు ప్యాకేజ్ తక్కువ ఉంది, నేను లోపలికి వెళ్ళాలి, లే ఆఫ్లో నేను బయటకు వచ్చాను, నాకు ఈఎంఐస్ ఉన్నాయి, నేను ఈఎంఐస్ కట్టాలి, నాకు ఇవే అయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో డెఫినెట్గా మనం ఏం సజెస్ట్ చేస్తామంటే, ఈ విధంగా వెళ్ళటం వల్ల, సబ్జెక్ట్ నేర్చుకోకుండా వెళ్ళటం వల్ల మీరు లోపలికి వెళ్తారు. సో లోపలికి వెళ్ళి మేము సపోర్ట్ తీసుకుంటాం అంటారు. సపోర్ట్ ఇంజనీరు కొంతవరకే సపోర్ట్ ఇవ్వగలడు. సపోర్ట్ ఇంజనీర్ ఎవరైతే మీరు సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నారో అతని నుంచి మీరు కొంతవరకే సపోర్ట్ తీసుకోగలరు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా లోపలికి వెళ్తే డెఫినెట్గా 2-3 months కంటే ఎక్కువ ఉండలేరు, బయటకు వచ్చేస్తారు. మళ్ళీ మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయాలి. సో ప్రాక్సీస్ అనేవి రికమెండెడ్ కాదు. సో డెఫినెట్గా ప్రాక్సీ ద్వారా వెళ్తే మీరు నష్టపోవడం తప్పితే ఏమీ జరగదు. ఇలా ప్రాక్సీ చేసే వాటి మీద గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది అంటారు సార్, మీ వరకు మీకు తెలిసినంత వరకు? ఫస్ట్లీ ప్రాక్సీ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ ప్లేస్లో ఇంకో పర్సన్ కూర్చొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ప్రాక్సీ అనేది. గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు అంటే ఇది కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టరు ఇలాంటి వీళ్ళ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయదు, వీళ్ళ మీద మనీ స్పెండ్ చేయదు. ఓకేనా? సో చాలామంది ఉంటారు. సో అలా చూసుకుంటే వాళ్ళ టైంని మొత్తాన్ని వీళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది, లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంప్లాయీస్ అంతా రివోల్ట్ అవుతారు, నాట్ ఎంప్లాయీస్. మిగతా సెక్టర్ ఉన్నారు కదా, జాబ్ లేని వాళ్ళందరూ రివోల్ట్ అవుతారు ఆర్గనైజేషన్ మీద. సో అందుకని ఆర్గనైజేషన్స్ వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోరు. అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్కి ఈ ప్రైవేట్ సెక్టర్కి సంబంధం లేదు. గవర్నమెంట్ అసలు ఇన్వాల్వ్ కాదు ఈ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో. సో కార్పొరేటే చూసుకోవాలి. కార్పొరేట్ చూసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరైతే ప్రాక్సీ చేస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళు టైం స్పెండ్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలి, లీగల్గా వెళ్ళాలి. దానికి తోడు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళ నుంచి అపోజిషన్ వచ్చేస్తుంది, అంటే వాళ్ళ నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చేస్తుంది. సో అందుకని వీళ్ళు దాని మీద ఎక్కువ టైం కేటాయించరు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భాగ్యరాజ్. సో రీసెంట్లీ మా ఫ్రెండ్తో డిస్కషన్ వచ్చినప్పుడు తను ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో తను మంత్లీ 1 to 1.5 lakh అని చేస్తాడు. సో తను అన్నాడు, ఎందుకురా అంత కష్టపడి ట్రై చేయడం, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు జాబ్ కోసం అంత కష్టపడడం. సో బేసిక్గా వేరే వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎందుకమ్మా అంత కష్టపడి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు కదా, లైఫ్ బాగుంటుందని. సో మీ సజెషన్ ఏంటి? డెఫినెట్గా మీకు జాబ్ లేదు కాబట్టి ఆ మాట అన్నాడు. జాబ్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, మీరు అంతకు మించిన అమౌంట్ ఎర్న్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్ తన్నే, రేపు మీ పిల్లల్ని కూడా ఇలానే చేపిస్తావా, రేపు మీ పిల్లల్ని కూడా ఇలానే హోటల్ రన్ చేపిస్తావా? ఇక్కడ జాబ్ అనేది మనకొకరికి కాదు, మన జనరేషన్కి, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అది యూజ్ అవుద్ది. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్కి ఎడ్యుకేషన్ మీద అవగాహన లేదు. నేను బీటెక్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ కొనుక్కున్నాను, ఎడ్యుకేషన్ మీద అవగాహన లేకపోవడం వల్ల. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంది, నేను నా పిల్లలకి ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ కొనిపిస్తాను. అది ఎడ్యుకేషన్కి ఉన్న పవర్. నా నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా బాగుంటుంది. సో తద్వారా ఏంటి అంటే మన ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండడానికి మనకి ఎడ్యుకేషను, జాబు ఇవన్నీ చాలా అవసరం. ఓకేనా? సో మీరు అడగండి, సో మీ పిల్లల్ని కూడా ఇలానే హోటల్ పెట్టిస్తారా అని చెప్పేసి అడగండి. సో డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్కి, ఇది మన ఒక జనరేషన్కి కాదు, నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఒక పర్సన్ కావాలనే
ఈ ఎంబీబీఎస్ చేసిన పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఎందుకు ఇంతగా మీరు పోరాడుతున్నారు, ఇంకా మంచి మ్యాచెస్ వస్తాయి కదా అంటే, నాకు మ్యాచెస్తో కాదు కావాల్సింది, మా నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ వైపు మూవ్ అవుదాం అనుకుంటున్నాం, అందుకని తద్వారా జనరేషన్ చేంజ్ అయ్యింది కాబట్టి మేము ఎంబీబీఎస్ డాక్టర్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి తను అన్నారు. సో ఇలానే ఒక జనరేషన్ మారిపోయింది. అర్థమైందా? ఐటీ రంగం ఎప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది చాలా చెప్తుంటారు. ఇప్పుడు ఉండొచ్చు, మళ్ళీ రేపు అన్న రోజు ఉండకపోవచ్చు అని చాలామందికి అపోహ ఉంటుంది. దాని వరకు మీరేమంటారు? ఐటీ రంగం ఎక్కడికి వెళ్ళదండి. ఐటీ రంగం ఎక్కడికి వెళ్ళదు. మనము అప్డేట్ అవుతూ ఉండాలి. సో మీరు చూస్తే ప్రతిదీ డెవలప్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు జొమాటో లేదు, జొమాటో వచ్చింది. స్విగ్గీ లేదు, స్విగ్గీ వచ్చింది. ఓకే, సో వాట్సాప్ ఇంతకుముందు లేదు, వాట్సాప్ వచ్చింది. అట్లా కొత్త సాఫ్ట్వేర్స్ వస్తూనే ఉన్నాయి. మనం అప్డేట్ అవ్వాలంతే. మన స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలాంటివి ఎవరు చెప్తా ఉంటారంటే స్కిల్స్ పెంచుకోకుండా అంతంత మాత్రం స్కిల్స్, యావరేజ్ స్కిల్స్ ఉంటాయి చూసారా, వాళ్ళకి డెఫినెట్గా చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నట్టే. సో యావరేజ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అన్నట్టు, యావరేజ్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ డేంజరస్సే. వాళ్ళకి అటు పూర్తిగా సబ్జెక్టు తెలియకుండా ఉండదు, ఎంతో కొంత సబ్జెక్ట్ తెలుసు, అట్లా అని చెప్పేసి పూర్తిగా తెలిసి ఉండదు, 50 హాఫ్ నాలెడ్జ్. సో అది యావరేజ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అనేది అందుకే. సో ఈ యావరేజ్గా ఉంటారు చూడండి, వాళ్ళు ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా జాబ్ నుంచి తీసేస్తారు వాళ్ళని. అందుకనే ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటే, ఎప్పుడు ఒక స్కిల్డ్గా ఉంటే, ఇప్పుడు ఒక టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు మనం ఆ టెక్నాలజీ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు. ఏదో సగం నేర్చుకొని సగం వదిలేసి అంతంత మాత్రంగా పనిచేస్తూ ఉన్నాం అనుకోండి, డెఫినెట్లీ మనల్ని వెళ్ళిపోమంటారు. ఓకే, లేదు మీకు ఫుల్ స్కిల్స్ ఉన్నాయి వెళ్ళిపోమన్నారు, మీరు ఎలా అయినా బతకొచ్చు, వేరే కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారు మిమ్మల్ని. ఓకే, సో ఆర్గనైజేషన్స్ని మీరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం అప్డేటెడ్గా ఉంచుకొని ఎలా అయినా సరే మనం జాబ్ తెచ్చుకునే పొజిషన్లో మనం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. రైట్. సో ఈ ఫాస్ట్ జనరేషన్ సినారియోలో సార్ ఎప్పటికప్పుడు యాజ్ యూ జస్ట్ సెడ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఎలా అప్డేట్ చేసుకోవాలి? జాబ్లో లేని వాళ్ళు ఓకే క్రాష్ కోర్సెస్ చేసుకుంటుంటారు, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళని అప్డేట్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి అని అంటే వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి? సో ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఐటీ జాబ్స్ వస్తాయి. ఈ 100 జాబ్స్ వచ్చినాయి. ఈ 100 జాబ్స్లో వీటిని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ 100 జాబ్స్లో ఒక 70 జాబ్స్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి. సపోర్ట్ జాబ్స్ అంటే రొటీన్ వర్క్ ఉంటుంది. ఒక 10 జాబ్స్ టెస్టింగ్ ఉంటుంది, లేదా 10 or 15 జాబ్స్ టెస్టింగ్ ఉంటాయి. ఒక 15 జాబ్స్ డెవలపర్స్కి ఉంటాయి. ఎవరైతే ఈ 15 జాబ్స్లో ఉన్నారో వాళ్ళ లైఫ్ సేఫ్. ఇప్పుడు మీరు 70%లోకి వచ్చారనుకోండి, మీరు అప్డేట్ చేసుకోలేదనుకోండి, ఐటీలోంచి ఒక 6 years తర్వాత బయటికి రావాల్సి వస్తుంది. ఈ 70%లో ఉండి స్కిల్స్ స్కేలప్ చేసుకున్నారనుకోండి, వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఈవెన్ టెస్ట్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు స్కిల్స్ స్కేలప్ చేసుకోకపోతే వాళ్ళు కూడా ఐటీలోంచి ఒక 6-7 years తర్వాత బయటికి రావాల్సి వస్తుంది. మీరు చూడండి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అందులో ఎంతమంది టీమ్ లీడ్స్ ఉన్నారు, ఎంతమంది మేనేజర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారు, ఎంతమంది సీఈఓస్ ఉన్నారు. సో గ్రాడ్యువల్గా లెవెల్ అనేది తగ్గిపోతుంది కదా, బయటకు వచ్చేస్తున్నారు, మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఎవరు బయటకు వస్తున్నారు అంటే ఇక్కడ ఈ సపోర్ట్ రోల్లో పడుతున్నారు చూసారా, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఈ టెస్టింగ్ రోల్లో ఉన్నారు చూసారా, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఈ ప్రధానంగా ఈ సపోర్ట్ రోల్లో ఉన్న వాళ్ళు ఈ డెవలప్మెంట్ రోల్లోకి మూవ్ అవటం వల్ల వాళ్ళ కెరియర్ సేఫ్ జోన్లో పెట్టుకోవచ్చు. ఈ టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ని డెవలప్మెంట్ వైపు మూవ్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ని సేఫ్ జోన్లో పెట్టుకోవచ్చు. నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, సార్ నేను సపోర్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, సో రొటీన్ వర్క్ సార్, నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, నేను ఆ ఇష్యూకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, సేమ్ రొటీన్ జాబ్ సార్ నాకు ఇది, నాకేమీ పెద్దగా గ్రోత్ ఏం కనిపించడం లేదు, ఇక్కడే ఉంటే నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉన్నాను. సో సపోర్ట్లు 24/7 ఉంటాయి. సో దానివల్ల నైట్ షిఫ్ట్లు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం హెల్త్ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్యాకేజెస్ పెరిగే ఛాన్స్ ఉండదు, హెల్త్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కెరియర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా స్కిల్స్ స్కేలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Myself Sai Prithviraj.
అండ్ వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? సాయి సాయి పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. సాయి పృథ్వీరాజ్. యా సార్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారెన్లో పర్సూ చేయాలనుకుంటారు, ఫారెన్లో యూనివర్సిటీస్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏ కోర్సెస్ సజెస్ట్ చేస్తారు సార్? డెఫినెట్గా వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ చేయాలి అంటే 3+ డిగ్రీ ఉండాలి. బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు. బీటెక్ అనేది 4 years డిగ్రీ. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడికి వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అయ్యే బదులు ఇక్కడే ఏదైనా కోర్స్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి జాబ్ సెర్చ్ చేయడం బెటర్. సో మీకు తెలియని రియాలిటీ ఏంటంటే అక్కడికి అబ్రాడ్ కంట్రీస్లోకి వెళ్ళి సెట్ అయ్యే వాళ్ళు, అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు 10% ఉంటారు. రిమైనింగ్ అంతా కూడా 3 yearsలో బ్యాక్ రావచ్చు, 4 yearsలో బ్యాక్ రావచ్చు, 5 years, 6 years, 7 years ఏదో ఒక టైంలో బ్యాక్ వచ్చేస్తారు. అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు ఒక 10% ఉంటారు, 10% లోపే ఉంటారు. సో దానికి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకోవడం తప్పితే ఫుల్ టైం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. దానివల్ల ఏంటంటే ఒక 5 years ఉండి వెంటనే వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా అక్కడికి వెళ్ళి ఒక మంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలంటే మీరు ఒక 3+ డిగ్రీ తోటి అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే ముందు కంటే కూడా ఇక్కడే స్కిల్స్ స్కేలప్ చేసుకోవడం బెటర్, చాలా బెటర్. ఇక్కడే స్కిల్స్ స్కేలప్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తా ఫుల్ టైం జాబ్ తెచ్చుకోవడం చాలా బెటర్. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే చాలామంది ఏదో 3+ డిగ్రీ లేదా 4+ డిగ్రీ రాగానే వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. ఈ ఏదో ఒక కోర్స్ మీద నేర్చుకోకుండా పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది అక్కడికి వెళ్ళగానే. ఎందుకు క్రియేట్ అయ్యిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెన్సెస్ భరించాలి అంటే ఇంటి దగ్గర అడగలేరు. అక్కడ వాళ్ళందరూ వాళ్ళు కాలేజెస్ ఫీజు సంపాదించుకోవాలి, వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ సర్వైవల్ని చూసుకోవాలి. తర్వాత పోతే గ్రాడ్యుయేషన్ అయిపోగానే మళ్ళీ ఏదో ఒక కన్సల్టెన్సీ అంటారు. ఇదంతా రీజను. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకొని పోకుండా అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో, లేదా లెటసే మీరు ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఐటీకి సంబంధించిన ఒక కోర్సు, లేదంటే బీఫార్మసీలో ఉన్నారు మీరు, బీఫార్మసీలో రీసెంట్గా మెడికల్ కోడింగ్ అని చెప్పేసి బాగా పాపులర్, ఆ కోర్స్ నేర్చుకొని అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ మంచి అవకాశాలు ఉంటాయి. సో అలా ఏదన్నా ఒక స్కిల్ ఇక్కడ నేర్చుకొని అక్కడికి వెళ్ళి దాని మీద మనం కసరత్తులు చేస్తే అక్కడ సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు నేను అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్సే చేసుకుంటాను, ఒక 5 years ఉండి వచ్చేస్తాను అంటే అది అతని విషయం. సో అట్లా స్కిల్స్ ఇక్కడే పెంచుకొని ఐటీకి సంబంధించినవి అయితే క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే అక్కడ బాగా డిమాండ్ ఉంది. సో రానున్న రోజుల్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి నేర్చుకుంటే అక్కడ మంచి స్కోప్ ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్, నా పేరు సందీప్. ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నాకుంది. బట్ ఇప్పుడు నోటిఫికేషన్స్ అవి ఎప్పటికో రిలీజ్ అవుతాయి, చాలా టైం పడుతుంది. ఒకవేళ రిలీజ్ అయినా కూడా పేపర్ లీకేజ్ అవ్వడం ఇవన్నీ వింటూనే ఉన్నాం మనం అంతా. సో అప్పటి వరకు అన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటే ఖాళీగా ఉండలేము కదా. పార్ట్ టైం లాగా ఏ జాబ్ చేసుకుంటే బెటర్ అంటారు మీ సజెషన్? ఓకే, ఇక్కడ 2 విషయాలు. సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది అన్నిటికంటే కూడా పేషెన్స్, సెకండ్ డిసిప్లైన్. ఇవి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ పట్టలేదు అంటారు, లేదా నోటిఫికేషన్ పడ్డా పేపర్ లీక్ అవుతుంది, మళ్ళీ ఇది అవుతుంది అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి కేసులో ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, నోటిఫికేషన్ పట్టడం లేదు. ఓకే, సో ఎలాంటి పార్ట్ టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీ క్వశ్చన్. నేనేమంటా అంటే పార్ట్ టైమ్స్ చేసే బదులు అవసరమైతే అప్పు చేయండి. అప్పు చేసి ఆ టైంని మీకోసం మీరు ఉపయోగించండి. దేనైనా కొనొచ్చు కానీ టైంని కొనలేము. ఓకే, ఆ టైంని మీకు మీరే యూజ్ చేసుకోండి. లేదు సార్ బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే మీరు ఒక ట్రైనర్ గానో ఒక జూనియర్ లెక్చరర్ గానో చేసుకుంటే అదే సబ్జెక్ట్లో మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఏరియా దాటకూడదు, మీరు అదే ఏరియాలో ఉండాలి. సో తద్వారా ఏంటి అంటే మీకు ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, మీకు ఇన్కమ్ గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తద్వారా స్కిల్స్ స్కేలప్ అవుతాయి, అదే ఏరియాలో ఉంటారు. జాబ్ ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా కూడా తెచ్చుకోగలిగే పరిస్థితి మీరు తయారవుతారు. అలాంటివి మీకు ఉపయోగపడతాయి. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, నా పేరు తరుణ్. 2023లో మొత్తం రెసిషన్ అంటున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ 2024లోనా జాబ్స్ వస్తాయా రావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిషన్ ఇండియాకి రాలేదు. మీరు ఎక్కడో 1 న్యూస్ వినే ఉంటారు కానీ ఇండియాలో జాబ్స్ పోతున్నట్టు మీరు ఎక్కడా చూసుండరు. మీకు విపరీతంగా జాబ్స్ పోతున్నాయంటే మన విలేజ్ వరకు వస్తుంది. మన విలేజ్లో మన కజిన్కో మన బ్రదర్కో ఎవరో జాబ్ లూజ్ అవుతారు.
అంతటి సిచ్యువేషన్ ఇండియాలో లేదు. సో నెక్స్ట్ 2024కి రికవర్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడ యూఎస్లో కావచ్చు, యూకేలో కావచ్చు. ఇక్కడ యూఎస్లో కొంచెం ఉంది, యూకేలో కొంచెం ఉంది. సో ఇవి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది 2024కి. సో తద్వారా ఏంటి అంటే మీరు ఐటీలో ఫ్యూచర్ గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు చేయాల్సింది ఏంటి అంటే గేమ్ ఎప్పుడు వచ్చినా సరే, గేమ్ ఎప్పుడు పెట్టినా సరే మీరు ఆడడానికి సిద్ధంగా ఉండాలి. గేమ్ మీరు ఎప్పుడు పెట్టినా సరే మీరు ఆడడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మీరు అందులో ప్రొఫెషనల్ అవుతూ ఉండాలి. గేమ్ పెట్టినప్పుడు మీరు విన్ అవ్వాలి. అట్లా నేను చెప్పేది మొదటి నుంచి కూడా ఒకటే, ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు మీరు క్రాక్ చేయగలుగుతారు. సబ్జెక్ట్ మీరు గెయిన్ చేసుకోకుండా రెసిషన్ వచ్చిందా, లేదంటే నాకు ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలి, నేను ఎక్స్పీరియన్స్ లెటర్ లేకపోతే ఐటీలోకి వెళ్ళలేను, నాకు ఇప్పుడేమో కెరియర్ గ్యాప్ ఉంది, నేను ఫ్రెషర్గా వెళ్ళలేను, ఇలాంటివి ఆలోచించుకుంటూ కూర్చుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. ఎండ్ ఆఫ్ ది డే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందల్లా ఏంటి అంటే సబ్జెక్ట్ మీద. ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అక్కడేమో ఒక 2000 నోటిఫికేషన్ పడ్డాయనుకోండి, ఇక్కడ ఒక 2 లక్షల మంది అప్లికెంట్స్ ఉంటారు, ఒక 2000 మందికి వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ ఒక 2000 మంది ప్లేస్ అయినా కూడా టోటల్గా ఒక 10,000 మెంబర్స్ ప్లేస్ అవుతారు, లేదా ఒక 20,000 మెంబర్స్ ప్లేస్ అవుతారు. ఒక 1,80,000 మాత్రం మిగిలి ఉంటారు కదా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఐటీలోకో లేదా బీఫార్మసీలో ఉండే జాబ్స్లోకో ఏదో ఒక జాబ్లోకి రావాలి కదా. అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రాకపోతే వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఏదో చేసుకోవాలనేది కాదు కదా, వాళ్ళు ఏదో ఒకటి జాబ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, మేమేమో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాము, మాకు రాలేదు, మా సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది, ఐటీలోకి వద్దాం అనుకుంటున్నాం అంటారు. డెఫినెట్గా ఐటీలోకి వద్దాం అనుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఐటీలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి అంటే టాలెంటెడ్ పర్సన్స్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది వర్క్ డెలివర్ చేసేవాళ్ళు. నీ డిగ్రీ, నీ సర్టిఫికేట్లు ఇవన్నీ ఏంటంటే జస్ట్ హాల్ టికెట్ లాగా. ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ ఎలానో ఒక హాల్ టికెట్ లాగా మన డిగ్రీస్. ఎండ్ ఆఫ్ ది డే మీకు 100%, 100కి 100% ఉండి వర్క్ డెలివర్ చేయకపోతే వెళ్ళిపోమంటారు ఐటీ ఆర్గనైజేషన్లో. మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయ్యండి, బీటెక్కో లేదా ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే, మంచి స్కిల్ ఉంది, వర్క్ కంప్లీట్ చేస్తారనుకోండి, ఐటీ డెఫినెట్లీ వీళ్ళు ఎంకరేజ్ చేయం. ఇలా నాన్ ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఐటీలో రావాలని లేదు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు దే ఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్. సమ్హౌ ఎక్కడో మిస్ అవుతారు, ఏదో ఒక రీజన్ వల్ల మిస్ అవుతారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? సో నాట్ ఓన్లీ ఐటీ, ఏ ప్లేస్లోకైనా ఏ ఏరియాలోకైనా వెళ్ళొచ్చు. వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి? సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే దే ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, దే విల్ డెఫినెట్లీ గెట్ ద ఐటీ జాబ్స్, దే విల్ గెట్ ద మెకానికల్ జాబ్స్, దే విల్ గెట్ ద మెడికల్ జాబ్స్. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అవుట్ సైడ్. ఎండ్ ఆఫ్ ది డే మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది సబ్జెక్ట్ మీద, దాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ సార్, నా పేరు భార్గవ్. హాయ్ భార్గవ్. ఇన్ ఫ్యూచర్లో 5 yearsకి బెస్ట్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అన్నారు. ఇప్పుడైతే మనం 10 years బ్యాక్ వెళ్తే ఒక అకౌంట్స్ రికార్డ్ చేయాలంటే బుక్లోనో లేకపోతే దేంట్లోనో రికార్డ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అనేక సాఫ్ట్వేర్లు వచ్చినాయి, టాలీ సంథింగ్. ఇప్పుడు ప్రజెంట్గా అయితే SAP అనే సాఫ్ట్వేర్ అని వచ్చింది సార్. ఇన్ ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ సాఫ్ట్వేర్ అనేది రావచ్చు. అంటే ఇప్పుడు మనకి బెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చిందంటే మనం 10 మంది చేసే పని 2 చేయవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలామంది గ్రాడ్యుయేషన్ బాగా ఎక్కువ చదువుతుంది. 10 years అయితే ఒక సిటీలో 10,000 అవుతున్నారు అనుకో, ఇప్పుడైతే ఒక 25,000 అలా అవుతున్నారు. అందరూ ఇప్పుడు ఐటీ సైడే మూవ్ అవుతామని చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఐటీలో ఇప్పుడు ప్రజెంట్ అన్ని జాబ్లు లేవంటే మనం ఏంటి సార్ నెక్స్ట్? వెరీ గుడ్ క్వశ్చన్. సో తన క్వశ్చన్ ఏంటంటే, ఒకనొక టైంలో ఏంటి అంటే గ్రాడ్యుయేట్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. దట్టు ఎక్కువ మంది కూడా ఓన్లీ ఐటీ వైపే వస్తున్నారు. ఓకే, సో ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఫిల్టరింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ఒక 10 మెంబర్స్లో 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తెలుగు స్టేట్స్ నుంచే ఉంటారు. సో మన వైపు నుంచి ఏంటంటే ఐటీ వైపు అనేది, ఐటీ క్రేజ్ అనేది మన స్టేట్స్లో ఎక్కువ ఉంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయగానే ఐటీ వైపు వెళ్ళిపోవాలి అనేది ట్రెండ్ మన దగ్గర మొదలైంది. సో ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఫిల్టరింగ్ ఎక్కువ మొదలైంది. ఈ ఫిల్టరింగ్ ఎలా చేస్తారో నేను చెప్తాను వినండి. ఐటీ కంపెనీస్లో ఒక 200 ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక జాబ్ పోర్టల్లోనో లేదంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు దానికి ఒక 20,000 అప్లికెంట్స్ వస్తారు. దానికి వాళ్ళు యాప్టిట్యూడ్ రీజనింగ్ అనే ఒక టెస్ట్ పెడతారు ఫ్రెషర్స్కి.
అక్కడే ఆల్మోస్ట్ ఒక 90 మెంబర్స్ని అక్కడే ఫిల్టర్ చేస్తారు. యాప్టిట్యూడ్ రీజనింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ అది. ఐటీలో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకుంటే ఈ 90% క్రౌడ్ని మీరు పుష్ చేసినట్టే. ఈ 90%లోంచి మీరు బయటకు వచ్చేసి ఆ 10%లో జాయిన్ అయినట్టే. ఈ విధంగా ఫిల్టర్ చేస్తారు. ఈ 10%లో సమ్వన్ హ్యాస్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్, వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. ఈ 10%లో ఇప్పుడు 20,000 మెంబర్స్ వచ్చారనుకోండి, 18,000 మెంబర్స్ని యాప్టిట్యూడ్ రీజనింగ్ పెట్టేసి తీసేస్తారు. ఇక 2,000 మెంబర్స్ ఉన్నారు. ఈ 2,000 మెంబర్స్లో కమ్యూనికేషన్ టెస్ట్ పెట్టి ఒక 1,000 మెంబర్స్ని తీసేస్తారు. ఈ 1,000 మెంబర్స్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద టెస్ట్ పెడతారు. మళ్ళీ ఒక 500 మెంబర్స్ని తీసేస్తారు. హెచ్ఆర్ డిస్కషన్ పెడతారు. హెచ్ఆర్ డిస్కషన్ పెట్టినప్పుడు హెచ్ఆర్ డిస్కషన్లో చెక్ చేస్తారు వీళ్ళు కంపెనీకి ఎంత లాయలు, వీళ్ళు మనీ మైండెడా, లేదంటే ఆర్గనైజేషన్ గ్రోత్కి ఉపయోగపడతారా. హెచ్ఆర్ డిస్కషన్లో ఇవన్నీ జరుగుతాయి. దెన్ దే విల్ ఫైనలైజ్ 200 మెంబర్స్. సో కొంచెం బ్యాకప్ కింద మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఒక 300 మెంబర్స్ని అలా హైర్ చేసుకుంటారు. వీళ్ళు మళ్ళీ ఒక 100 మెంబర్స్ డ్రాప్ అయిపోతారు, వేరే కంపెనీలో ఆఫర్ వచ్చిందనో. అలా బ్యాకప్ కింద కొంచెం ఒక 100 మెంబర్స్ని హైర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ మంది ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు ఫిల్టరింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. హోప్ యు గాట్ ద ఆన్సర్. సార్ రీసెంట్గా నారాయణమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వీక్కి 85 to 90 అవర్స్ వర్క్ చేయాలి, సో వర్క్ చేస్తే ఇంపాక్ట్ కనిపిస్తుంది అన్నారు. కానీ దాన్ని చాలామంది అపోజ్ చేశారు. సో అంత వర్క్ చేయక్కర్లేదు. సో మీరేమంటారు? అంత పెద్ద నారాయణమూర్తి గారు చెప్పిన స్టేట్మెంట్ నేను ఆయన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేను. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ఓకే, సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండాలి. ఇది మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ టైం మనం వర్క్ కేటాయించినప్పుడు మనం మన పర్సనల్ లైఫ్, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం స్పెండ్ చేయలేము. వీఆర్ నాట్ బోర్న్ టు హియర్ టు వర్క్. లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఓన్లీ వర్క్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మన ఎండ్ ఆఫ్ ది డే మన లైఫ్ని కోల్పోతాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన మదర్ తోటి, మన బ్రదర్ తోటి, మన సిస్టర్ తోటి కొంచెం సేపు అయినా టైం స్పెండ్ చేయాలి కదా. మొత్తం వర్కే కేటాయించినప్పుడు ఏమవుతుంది? ఓకే, మన పర్సనల్ లైఫ్ని కోల్పోతాం. ఓన్లీ వర్క్ లైఫే ఉంటుంది. లేదు నేను కంట్రీకి జిఎస్టీ ఎక్కువ కట్టాలి, లేదంటే పిఎఫ్ ఎక్కువ కట్టాలి, ట్యాక్స్ ఎక్కువ కట్టాలి, లేదంటే నాకు పనే దైవం, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా మీరు ఎక్కువసేపు వర్క్ చేయొచ్చు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక చిన్న ఇది ఉంది. మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. మన చాలా లిమిటెడ్ పీరియడ్, చాలా తక్కువ కాలం బతుకుతాం. ఆ ఉన్న తక్కువ కాలంలోనే వాళ్ళ పేరెంట్స్ తోటి ఎక్కువ కాలం మనం స్పెండ్ చేయలేకపోతున్నాం అన్న చిన్న బాధ ఉంటుంది. ఓకే, మళ్ళీ దీనికి మళ్ళీ ఒక 4 hours ఎక్స్ట్రాగా వర్క్ చేసాం అనుకోండి, పేరెంట్స్ తోటి ఫోన్ కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఓకే, సో అందుకని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఏంటంటే పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హాయ్ సార్, మై సెల్ఫ్ శ్రీను. నాకు తెలిసిన ఒక టీచరు జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో అని చెప్తున్నారు సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఐటీ రంగానికి వెళ్ళాలంటే ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందని. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పున్నాను. ప్రజెంట్ డేస్లో ఏంటి అంటే క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయి. తద్వారా ఏంటంటే వెంటనే ఐటీలోకి గెట్ ఇన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మీరు చెప్పినట్టు మీ ట్రైనర్ చెప్పినట్టు జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో అని చెప్పేసి చెప్పారు. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఏదన్నా పెద్ద టెక్నాలజీస్ నేర్చుకునేటప్పుడు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే డేటా సైన్స్ కావచ్చు. సో పెద్ద కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. డైరెక్ట్గా కోర్సులోకి వెళ్ళారనుకోండి ఒక హర్రర్ మూవీ చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా కూడా సక్సెస్కి షార్ట్ కట్ లేదు. సక్సెస్కి షార్ట్ కట్ అయితే లేదు. హీ హ్యాస్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ హ్యాస్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఇక్కడ ఏంటి, ఒక డేటా సైంటిస్ట్ కావాలి అంటే సి లాంగ్వేజ్ మీద, కంప్యూటర్ లాంగ్వేజెస్ మీద, సి బేసిక్స్ కదా, అక్కడ నుంచి అవగాహన ఉండి దాని మీద అవగాహన రావడం వల్ల పైథాన్ లాంగ్వేజ్ మీద అవగాహన వస్తుంది. పైథాన్ మీద లాంగ్వేజ్ మీద అవగాహన రావడం వల్ల డేటా సైన్స్లో పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అట్లా డేటా సైన్స్ నేర్చుకోవడానికి సబ్సిడరీస్ నేర్చుకోవాలి. ఆర్ లాంగ్వేజ్ అని చెప్పేసి,
డీప్ లెర్నింగ్ అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు డేటా సైంటిస్ట్ అవుతారు. సో డైరెక్ట్గా నేను డేటా సైన్స్ నేర్చుకుంటాను, డైరెక్ట్గా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటాను అంటే వర్కౌట్ అవుతుంది. అందుకే కొంతమంది ట్రైనర్స్ ఏంటంటే బిఫోర్ యూ లెర్న్ ద హై లెవెల్ టెక్నాలజీస్ లైక్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ ఇలాంటివి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వండి. తద్వారా ఏంటి అంటే ఆ ఏరియాస్లోకి మీరు గెట్ ఇన్ అవ్వడానికి, ఆ ఏరియాస్లో మీరు స్ట్రాంగ్ అవ్వడానికి మీకు లైఫ్ ఈజీ అవుద్ది. అందుకని మీకు ట్రైనర్స్ కూడా ఇలాంటి చిన్న టెక్నాలజీస్ ఫస్ట్ నేర్చుకోండి, దెన్ మీకు ఆ టెక్నాలజీస్ మీద మంచి గ్రిప్ వస్తుంది అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అనేది ప్రజెంట్ బెస్ట్ అంటున్నారు మీరు. ప్రజెంట్ కాదు, కమింగ్ డేస్ నేర్చుకోవడం మంచిది, బెస్ట్ అన్నారు. ఇప్పుడు దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఒక AI టూల్ అన్నది చాలా వర్క్ చేస్తుంది అన్నారు. ఇప్పుడు రీసెంట్గా డిసడ్వాంటేజ్ అంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అయింది హీరోయిన్ రష్మిక డీప్ లెర్నింగ్ కాదు, డీఫేక్. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వాయిస్ చేసి రీల్స్ చేస్తున్నారు. దానివల్ల ఇంకా ఫ్యూచర్లో దానివల్ల డిసడ్వాంటేజెస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి సార్. దానివల్ల అది బెస్ట్ కాదు ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అన్నట్టు. ప్రతి కాయిన్కి కూడా రెండు సైడ్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పాజిటివిటీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నెగిటివిటీ ఉంటుంది. సో నెగిటివ్గా యూస్ చేసేవాళ్ళు నెగిటివ్గా యూస్ చేస్తారు, పాజిటివ్గా యూస్ చేసేవాళ్ళు పాజిటివ్గా యూస్ చేస్తారు. సో ఇప్పుడు ఫేస్బుక్ తీసుకున్నాము, ఫేస్బుక్ని కూడా పాజిటివ్గా యూస్ చేసేవాళ్ళు పాజిటివ్గా యూస్ చేస్తారు. సో కొంతమంది ఏంటి ఫేస్బుక్లో కొన్ని బిజినెస్కి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవుతారు, అందులో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పాజిటివ్గా యూస్ చేసుకుంటారు. కొంతమంది మోటివేషన్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫేస్బుక్ని వాళ్ళు పాజిటివ్గా యూస్ చేసుకుంటారు. నెగిటివ్గా యూస్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏదో ఇమేజెస్ పెట్టుకుంటారు, గర్ల్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు, లేదంటే గర్ల్స్ బాయ్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు. సో ఏదో ఇది నెగిటివ్ వేలో యూస్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక కాయిన్ నుంచి ఒకవైపు నుంచి ఉంది, కాయిన్కి అదర్ సైడ్ నెగిటివిటీ ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇలాంటివి నెగిటివిటీని మనం కంప్లీట్గా అరికట్టాలంటే గవర్నమెంట్స్ షుడ్ టేక్ సీరియస్ యాక్షన్స్. ఎందుకు అంటే ఒక పర్సన్ని ఉరేస్తాము, ఉరి తీస్తారు అంటే ఆ పర్సన్ ఆ యాక్షన్ చేయడు. రీసెంట్గా మనం తెలంగాణ గవర్నమెంట్లో చూసాము, ఒక లేడీ విషయంలో చాలా అనుకోని సంఘటన జరిగింది. సో షూట్ అవుట్ చేశారు వాళ్ళు. షూట్ చేయడం వల్ల ఏమైంది, నెక్స్ట్ ఎటువంటి సంఘటన మనకి ఇక్కడ లేదు. అటువంటి సంఘటన మనం ఎక్కడ హైదరాబాద్లో కానీ రీసెంట్ తెలంగాణలో కానీ ఎక్కడ వినలేదు. సో వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవడం వల్ల అటువంటి యాక్షన్ రిపీట్ అవ్వలేదు. ఇలాంటి డీప్ ఫేక్ లాంటివి లేదంటే టెక్నాలజీని నెగిటివ్గా యూస్ చేయడం వల్ల గవర్నమెంట్స్ కనుక సీరియస్ యాక్షన్ తీసుకుంటే నెగిటివిటీ అనేది ఇటువంటి సంఘటనలు అనేవి జరగవు. ఓకే, సో డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. All right, I hope we all met you with your answers today. Thank you so much Uday garu for you also. And tadwara ప్రేక్షకులకి కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక టార్చ్ లైట్ మనం ప్రెజెంట్ చేయగలిగాం ఇవాల్టి ఓపెన్ ఫోరం ద్వారా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ Uday garu. Thanks all.